I would like to invite our PR వీరబాబు గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. పోస్టర్ లాంచ్ మీరు కూడా రావాల్సిందిగా, జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. Director for giving me this wonderful opportunity to be a part of కాలం రాసిన కథలో. అండ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. మీరు అందరూ వచ్చి ఇవాళ ఈ ఆడియోలో థ్యాంక్ యూ సో మచ్. టీజర్ లాంచ్ ఈవెంట్కి వచ్చినందుకు మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటున్నాము. ఇంకా కాలం రాసిన కథలో అనేది ఇట్ ఈస్ సంథింగ్ లైక్ స్టోరీస్ బై డెస్టినీ, అంటే మీకే తెలుసు ఇంకా. అండ్ హోప్ మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందని. అండ్ మా కో యాక్టర్స్ అందరు కూడా ఎవ్రీవన్ వేర్ వెరీ గుడ్ ఇన్ ద మూవీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ అండ్ మీడియా మిత్రులకి నా నమస్కారం. కాలం రాసిన కథలు ఒక మంచి కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తున్నాం. ఇప్పటికే సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, పోస్టర్లు రిలీజ్ అయ్యాయి, మంచి రెస్పాన్స్ వస్తుంది మాకు. అండ్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ మా సాగర్ సార్కి, మేము కొత్త వాళ్ళైనా అందరికీ మాకు మంచి అవకాశం ఇచ్చారు. సో ఈ మూవీతో మేము మంచిగా ప్రూవ్ చేసుకోవాలని అయితే ఉన్నాము. సో ఈరోజు టీజర్ లాంచ్ చేశారు. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు మై కో యాక్టర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను ప్రొడ్యూసర్గా, రైటర్గా, డైరెక్టర్ చేస్తున్నాను. సినిమా పేరు కాలం రాసిన కథలు. ఇందులో ఒక లవ్ మాత్రమే కాదండి, ఫ్యామిలీ జోనర్ ఉంది, సస్పెన్షన్ ఉంది, చిన్న డివోషనల్ టచ్ కూడా ఉంటుంది. అది ఇంకా మేము రివీల్ చేయలేదు. షూటింగ్ మొత్తం పెరన్న పరిసర ప్రాంతాల్లో జరిగింది, అంటే మచిలీపట్నం దగ్గరలో. షూటింగ్ అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. అందరూ కొత్త వాళ్ళు యాక్ట్ చేశారు మా దాంట్లో. ఎందుకంటే ప్యాడింగ్ తీసుకుందాం అనుకున్నాం స్టార్టింగ్లో, బట్ కాన్సెప్ట్ ప్రకారం న్యూ కమర్స్ అయితే మా కాన్సెప్ట్కి న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆడిషన్ తీసుకుని ప్రతి ఒక్కరిని కూడా సెలెక్షన్ చేసుకున్నాను. అందరూ బెస్ట్ ఆఫ్ టీచర్ నాకు. ఇంత మొత్తం ఒక 6 స్టోరీలు నడుస్తాయి ఇందులో. 6 స్టోరీలు ఇంతవరకు ఏ సినిమా వచ్చి ఉండదు. 1, 2, 3 కథలు అలా వచ్చి ఉంటాయి. 6 స్టోరీలు కూడా మీకు ప్రతి దానికి కన్క్లూజన్ క్లారిటీగా ఉంటుంది. ఇన్ని కథలతో తీస్తున్నాడు, స్టార్టింగ్ నుంచి నా మీద కూడా కొంచెం నా చుట్టుపక్కల అనేవాళ్ళు అన్ని కథలు అసలు అర్థమవుతాయి అని. నేను ప్రతి ఒక్క క్యారెక్టర్ని కూడా కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను. అంటే స్క్రిప్ట్ విషయంలో, అలాగే పోస్ట్ ప్రొడక్షన్లో కూడా ఏదైనా ఒక్క స్టార్ట్ నచ్చపోయిన దాన్ని బెటర్గా చేసుకోవడం, 1-10 సార్లు చెక్ చేసుకుంటూ ఫైనల్ అవుట్పుట్ నేను చాలా బాగా తీసుకొచ్చాను. నాకు ఆర్టిస్టులుగా సెట్లో వచ్చిన ప్రతి ఒక్కరు సహకరించారు, అలా టెక్నీషియన్లు. పోస్ట్ ప్రొడక్షన్లో కూడా నేను కొత్తగా చేస్తున్న సినిమా ఆర్టిస్టులు అందరూ డబ్బింగ్ చెప్పాలి. మన రిథమ్ సతీష్ గారు, నేను ప్రతి ఒక్కరి దగ్గర నుంచి టైం చాలా అవుతున్నా సరే వాళ్ళ ఓన్ వాయిస్ ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరితో బెస్ట్గా అవుట్పుట్ తీస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి. మ్యూజిక్ డైరెక్టర్ ఇక మా అర్మాన్ గురించి చెప్పాలండి. 5 సాంగ్స్ ఉంది సినిమాలో. ఏ సాంగ్ ఆ సాంగ్ స్పెషల్. ఒక సాంగ్ని పోతే మళ్ళీ ఒక సాంగ్ ఉండదు. ఇప్పటికీ 4 సాంగ్స్ రిలీజ్ చేసాం. 4 సాంగ్స్ కూడా ప్రేక్షకుల మన్నన పొందినాయి. చాలా కష్టపడతాడండి. అసలు మనకి ఏదన్నా కొద్ది చేంజెస్ కావాలంటే, రీవర్క్ కావాలన్నా 1-10 సార్లు చేసి పెడతాడు. ఇలాంటి పర్సన్ ఇండస్ట్రీ ప్రోత్సహించాలి. త్వరలో మేము ఇంకో సినిమా ఒకటి చేస్తాం, ఆల్రెడీ సాంగ్ చేసి ఉన్నాం. ఇంత మంచి మనిషి అంటే నేను మళ్ళీ నెక్స్ట్ టైం చెప్తాను, ఇప్పుడు మొత్తం చెప్పవసరం లేదు. ఆ సాంగ్స్ కూడా మీరు వింటారు. అలాగే ఇప్పుడు ఎడిటర్గా చేస్తున్నాం మనం ప్రదీప్. షార్ట్ టు షార్ట్ రాలేకపోయారు, వాళ్ళు కూడా బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమా ఆల్రెడీ ఫస్ట్ కాపీ దగ్గరలో ఉంది, పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మాకు టైటిల్ సాంగ్ ఉంటుంది, అప్పుడు ఫైనల్ అప్డేట్ ఇస్తారండి. థ్యాంక్ యూ సో మచ్. 15th వాలంటీర్ డే సందర్భం, అది కాకుండా హిందువులకి గొప్ప రోజైన వసంత పంచమి అద్భుతమైన రోజున ఈరోజు ట్రైలర్ లాంచింగ్ చేయడం చాలా కంగ్రాచ్యులేషన్. ఎందుకంటే ఈరోజు గొప్ప రోజు. ఈరోజు ఎన్ని సినిమాలు అంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా సినిమాలు ఈరోజు ఓపెన్ అవుతున్నాయి. ఈరోజే ట్రైలర్ లాంచింగ్, ఎవ్రీథింగ్ ఈరోజు ఉన్నాయి. సో నిజంగా ఈ రోజున మంచి టైం చూసుకొని కాలం రాసిన కథలు, నిజంగా కూడా చాలా టైటిల్ ఎంత బాగుందో, పిక్చరైజేషన్ కూడా అంత బాగుంది.
సూపర్గా పిక్చరేషన్ చేశారు. ఆల్ ది బెస్ట్ సాగర్. అండ్ యాక్టర్గా, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, సో రైటర్గా నేను నా సినిమాలో పాన్ ఇండియా సినిమా ఇప్పుడు 11 పాత్రలు చేశాను 22 ఇయర్కి. నువ్వు ఫస్ట్ 1 ఇయర్ 2 ఇయర్లోనే నువ్వు యాక్టర్, డైరెక్టర్ అన్నీ చేసేసావు. సో అంటే మా ఎక్స్పీరియన్స్ ఏమో 22 ఇయర్ ఎక్స్పీరియన్స్, దాంట్లో మేము ఇక్కడ దాకా వచ్చేసాం. సో గ్రేట్ సాగర్ అండ్ మీ టీం అందరికీ కంగ్రాచ్యులేషన్. సో ఆల్ ది బెస్ట్ చెప్తూ, అండ్ ఇంకా ముఖ్యంగా ఏంటంటే నేను చూడగానే ఫస్ట్ ఫిలిం ఛాంబర్లో ఇంత పెద్ద ఎల్ఈడి పెట్టింది ఫస్ట్ నువ్వే అనుకుంటా. మేము ఎందుకంటే మాది ఉంటుంది దాంట్లోనే ప్లే అవుతుంది, రాగానే ఆశ్చర్యపోయిన ఇంత పెద్ద ఎల్ఈడి పెట్టి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. మొత్తం ఈ కోఆర్డినేషన్, పబ్లిసిటీ, ఈ సినిమాని ఒక రేంజ్ తీసుకుపోవడానికి వీరబాబు కారణమని నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన పిఆర్ఓ కాకుండా ఒక ఓన్ ఒక న్యూస్ పేపర్ నడుపుతూ ఎవ్రీడే ఉదయం లేవగానే వీరబాబు న్యూస్ పేపర్ ఉంటుంది, ఆల్ సినిమా న్యూస్ వస్తుంది. థ్యాంక్ యూ వీరబాబు, సినిమా ఇండస్ట్రీకి అంటే పిఆర్ఓనే కాకుండా సర్వీస్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ చెప్తూ ఆల్ ది బెస్ట్. అండ్ టీం అందరికీ మీ సినిమా ఒకటే ఎగ్జాంపుల్ అండి. మొన్న విడుదలైన హనుమాన్ మనకి ఒక ఎగ్జాంపుల్. హనుమాన్ అనే సినిమా వస్తే పక్కన పెద్ద పెద్ద స్టార్ల సినిమాలకి జనం వెళ్ళలేదు. ఒక చిన్న సినిమా ఆ రకంగా చూస్తే ఆ కంపారిజన్ జనం వెళ్ళారు. బ్లాక్ బస్టర్ కొన్ని 100 కోట్లు కలెక్ట్ చేసింది ప్రపంచమంతా. ఈ రోజుకి ఇంకా ఈరోజు 30వ రోజు అనుకుంటే ఇంకా నడుస్తూ ఉంది. అంటే ప్రజలు సినిమాలో దమ్ముంటే స్టార్ని చూడట్లేదు, నో స్టార్. ఇంతకుముందు స్టార్ ఉంటే సినిమాకి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు స్టార్ చూడట్లేదు. 2 గంటల సినిమాని మనం చూపించగలమా అంటే మాత్రం బ్లాక్ బస్టర్. తక్కువ రేంజ్లో తీసిన బలగం సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. గ్రాఫిక్స్ అండ్ సెంటిమెంట్తో తీసిన హనుమాన్ పెద్ద హిట్ కొట్టింది. ఇది ఇండస్ట్రీలో మనకు ఒక ఎగ్జాంపుల్. అంటే సినిమా తీసినప్పుడు ఈ 2 గంటలు మనం కూర్చోబెట్టగలిగితే చాలు, మనకు స్టార్ అవసరం లేదు, మనమే స్టార్లను క్రియేట్ చేయొచ్చు, నువ్వే స్టార్ కావచ్చు. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు నేను మ్యూజిక్ చేశానండి. సాంగ్స్ అన్నీ చాలా బాగా వచ్చినాయి. అలాగే రిలీజియన్ సాంగ్స్ అన్నీ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు. ఇలాగే యాక్టర్స్ కూడా కొత్త వాళ్ళైనా సరే చాలా బాగా చేశారు, ఎక్స్పీరియన్స్ యాక్టర్ లాగా మంచి చేశారు. ఇందులో అంటే కాలం రాసిన కథలు అంటే ఒక్క కథ కాకుండా కొన్ని కథలు ఉంటాయండి. ఆ కథలు కూడా ఒక్కొక్క కోణంలో ఉంటాయి అన్నమాట. అందరినీ అలరిస్తాయి. లవ్ కానీ, ఎమోషన్ కానీ, ఫ్యామిలీ కానీ ప్రతిదీ కూడా అందరినీ అలరిస్తున్నాయి. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన సాగర్ గారికి చాలా థ్యాంక్స్ సార్. ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రైటర్ అండ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ శ్రీ సాగర్ సార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి, బికాస్ నాకు ఇంత మంచి లీడ్ రోల్ ఇచ్చినందుకు. అండ్ ఆల్రెడీ ఈ మూవీలో రిలీజ్ అయిన లిరికల్ సాంగ్స్ అన్నీ యూట్యూబ్లో చాలా మంచి స్పందన వస్తుంది. సో మూవీ కూడా అవుట్పుట్ చాలా బాగుంది. సో మీరందరూ ఈ చిన్న సినిమాని మా యొక్క ఈ ప్రయత్నాన్ని సపోర్ట్ చేస్తారని, ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఎంఎన్వి సాగర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ మూవీ విషయానికి వస్తే కాలం రాసిన కథల్లో వన్ ఆఫ్ ద లీడ్, ఒక మంచి క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు ప్రతి ఒక్క యాక్టర్కి ప్రేక్షకుల దేవుళ్ళు అంటారు. అట్లాంటి ప్రేక్షకుల కోసం కొత్త కాన్సెప్ట్తో, మల్టిపుల్ స్టోరీస్తో, మల్టిపుల్ క్యారెక్టర్స్ని పెట్టి ఒక మంచి స్టోరీని క్రియేట్ చేసి ఒక కాలం రాసిన కథలుగా మీ ముందుకు తొందరలో థియేటర్స్లోకి రాబోతుంది. చిన్న చిన్న సినిమాల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులు ఇలాంటి కొత్త కాన్సెప్ట్తో వచ్చే మూవీస్ని కూడా ఆదరించాలని, మంచి హిట్స్ రావాలని మాకు కూడా. అలాగే ఇప్పుడు కలుసుకున్న మనం మళ్ళీ థియేటర్స్లో తొందరలో కలుసుకోబోతున్నాం. థియేటర్లో మీరు ఇచ్చే సక్సెస్ని బట్టి సక్సెస్ మీట్లో మళ్ళీ మనం అందరం కలుసుకోవాలని కోరుకుంటున్నానండి. యాజ్ అ లీడ్ క్యారెక్టర్, he trusted in me and he gave me that opportunity. Thank you, Anna. So yeah, and thank you for the media people who are here for supporting us. And I want to talk about the story. So story వచ్చేసి it's completely different concept. ఈ జనరేషన్ పీపుల్కి లైక్ టుడేస్ ఆడియన్స్ విల్ డెఫినెట్లీ లైక్ దట్ స్టోరీ. ఇదే మూవీ నాకు తెలిసి 10 years ముందు వచ్చుంటే పీపుల్ వుడెంట్ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్, బట్ టుడేస్ ఆడియన్స్ విల్ యాక్సెప్ట్ ఇట్. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఉంది. సో యా, థ్యాంక్ యూ. నా పేరు రవితేజ. మొదటిగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. మమ్మల్ని ఎంతో నమ్మి ఈ క్యారెక్టర్లు ఇచ్చిన మా అన్న ఎంఎన్వి సాగర్ గారికి మరొకసారి నమస్కారం చెప్తున్నాను. థ్యాంక్స్ అన్న.
ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే డైరెక్టర్, రైటర్ అన్నీ ఆయనే యాక్టర్ అన్నీ ఆయనే. అసలు ఏం చూపించాలో కథలో, ఎంత తీసుకోవాలో, ఎంత లాగాలో ఒక్కొక్క క్యారెక్టర్ నుండి అంత తీసుకున్నారు. అంత బాగా అంత బాగా వచ్చింది సినిమా. డబ్బులు ఎంత ఖర్చు అయినా ఆలోచించకుండా మంచిగా సినిమా వచ్చింది. అలాగే ప్రేక్షక దేవుళ్ళు కూడా ఒక సినిమా బాగుందంటే ఎంత దూరమైన వెళ్తారో, తెలుగు, తమిళ, హిందీ ఏమి చూడరు. మంచి సినిమా అయితే మంచిగా చూస్తారు, ఆదరిస్తారు. అలాగే మమ్మల్ని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పత్రికా మిత్రులు, పేపర్ మీడియా, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా అందరు ఇక్కడికి వచ్చేసినందుకు సంతోషం. ఈ సినిమా టైటిల్ కాలం రాసిన కథలు. కాలము కథలు రాస్తాయి, జీవితాలు మారుస్తాయి. మన దిక్యూచి, మన యాంబిషను, మన సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఒకటి అవుదాం అని వస్తాం, కానీ కాలం ఇంకేదో ఎటువైపో తీసుకెళ్తుంటాయి. మీలో కూడా చాలామంది డైరెక్టర్లు అవ్వాలని, హీరోలు అవ్వాలని వచ్చుంటారు, కానీ కాలం ఏం చేస్తుంది, మిమ్మల్ని మారుస్తుంది. సో ఇలాంటి టైటిల్ పెట్టిన మన సాగర్ గారు చాలా గ్రేట్ అండి. సో ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ఈ కాలం రాసిన కథలు కంచనపాలెంలాగా పెద్ద హిట్ అవుద్దని నేను ఊహిస్తున్నాను. అది నిజంగా జరగాలని కూడా కోరుకుంటాను. తర్వాత ఈయనకు ఒక పెద్ద అసెట్ ఏంటంటే లక్కీ హ్యాండ్ వీరబాబు గారు అని ఒక ఆయన ఉన్నారు ఇక్కడ. ఆయన ఈ రోజుల్లో బస్ స్టాప్ ఆయన చేసాడంటే ఆ సినిమా హిట్టే. మంచిగా డైరెక్షన్కి ఈయనను సినిమాకి డైరెక్షన్ నేను చేసిన ఆయన్ను సినిమా రిలీజ్కి వాటికి మంచి డైరెక్షన్ వీరబాబు గారి డైరెక్షన్లో సమ్మర్ స్టార్టింగ్లో వస్తే మంచి ఓపెనింగ్స్ వస్తుంది, మంచి బిజినెస్ వస్తుందని నేను ఆశిస్తున్నాను. డిజిటల్ మీడియాలో ప్రమోషన్ పెంచుకోండి. మిగతావి చాలా ఉంటాయి, వాల్ పోస్టులని అవన్నీ ఇవన్నీ. అన్నిటికన్నా ఈరోజు పవర్ఫుల్, ప్రతి ఒక్క ఇంట్లో మినిమం 1 అవర్ తక్కువ ఎవ్వరూ ఫోన్ పట్టుకోకుండా ఉండట్లేదు. సో వాళ్ళ దగ్గర జీవితంలో ఫోన్ అనేది ఒకప్పుడు సౌకర్యం, ఈరోజు వ్యసనం అయిపోయింది. దానికి మనం ఏం చేయలేం, అది కూడా కాలమే రాసింది. కాబట్టి మనం కాలం రాసిన కథలే కాదు, జీవితాలు కూడా ఎన్నో చూస్తుంటాం. కాబట్టి ఇతను తీసుకున్నటువంటి టైటిల్ కూడా అద్భుతంగా ఉంది. అలాగే తాజ్మహల్ 50 కిలోలు అన్నారు, మీరేనండి? 50 కిలోస్ కాదండి, ఎక్కువ ఉంటుంది. అలాగే సినిమా సక్సెస్ కూడా ఎక్కువ ఉంటుందని ఊహిద్దాము. సో ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టులకి అందరికీ ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ముఖ్యంగా యాంకర్ గారు బాగా చేశారండి, ఆవిడకి కూడా బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నాకు వీరబాబు గారి ద్వారా ఇక్కడ వచ్చాను. యాక్చువల్గా ఈరోజు ప్రభాస్ గారి సెట్కి వెళ్ళాల్సి ఉండే నేను, అల్యూమినియం ఫ్యాక్టరీలో. అయినా కూడా వీరబాబు గారు చెప్పంగానే ఇటు వచ్చాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.